మాస్టర్ మనకి నిన్న ఒక మిత్రుడు చెప్పాడు, ఇర్వింగ్ అనే సిటీలో టెక్సాస్లో 600 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ అని. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ దల్లాస్పురం, దాన్ని దండైపాలెం అనండి సార్, దల్లాస్పురం అనకండి అని ఆయన ఇన్స్టాగ్రామ్ లింక్ పంపాడు. అందులో చాలా స్టోరీ చెప్పాడు ఆయన. ఏంటంటే నమ్మబలికి ఇంట్లోకి వెళ్ళి హౌస్ కీస్ తీసుకుని గోల్డ్ అన్నీ కొట్టేశారంట ఒక ఇండియన్ కపుల్. అలా జరుగుతుంది. ఆయన ఓహాయో క్లీవ్లాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి దల్లాస్పురం వచ్చాను. నేను దల్లాస్పురం వాడిని కాదు, దల్లాస్పురం దండైపాలెం అని పేరు మార్చమన్నాడు ఆయన, మన ఫాలోవర్. అది దల్లాస్పురం కాదు సార్, దండైపాలెం. ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, రీల్లో అది పిల్లని కూడా ఎవరంటారు దల్లాస్పురం అంటే, పరిస్థితి అంత దారుణంగా ఉంది అని. మనకి హైదరాబాద్ దగ్గర కూకట్పల్లిలాగా అందరూ ఒక చోటే చేరి దాన్ని అమెరికన్స్ని వెళ్ళగొట్టేశారండి అక్కడి నుంచి. సో అది ఒకటే. రెండు, నేను 2018లో డెట్రాయిట్ మిచిగన్ వచ్చినప్పుడు మిత్రుడు డ్రైవ్ చేసి చూపించాడు. నవాయ్ టు ఫార్మింగ్టన్ అంటే 2 స్మాల్ సిటీస్. అంటే మీకు ఎలా చెప్పాలి, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే పెద్ద సిటీలు, అది స్మాల్ చిన్న సిటీలు అనమాట. ఆ సిటీ డిస్టెన్స్ మధ్యలో 1 మైల్ డిస్టెన్స్లో, 1 మైల్ అంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 11 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయండి. 11 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. హోటల్స్, టెంపుల్స్ కౌంట్ చేయాలి. టెంపుల్స్ కూడా హోటల్ బిజినెస్ చేస్తాయి. అంటే క్యాంటీన్ అంతా టెంపుల్ పైసా కమానా. మళ్ళీ వీళ్ళంతా ఒకటే, వద్దులేండి కులాల పేర్లు వద్దు. సో టెంపుల్ అంటే ఇస్కాన్ టెంపుల్ అయినా అవ్వచ్చు, మన సౌత్ ఇండియన్ టెంపుల్ అయినా అవ్వచ్చు, నార్త్ ఇండియన్ టెంపుల్స్, వాళ్ళు కూడా క్యాంటీన్ బిజినెస్ చేస్తారు. అవి కౌంట్ చేయకుండా చూపించాడు ఆయన పేర్లు. వీడియో కూడా పెట్టినట్టున్నాను. ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 11 రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ మన వాళ్ళు. అంత ప్రాఫిట్ అనమాట. అంటే నేను రిపోర్ట్ చేస్తున్నాను అంతే కదా, అంటే న్యూస్ రిపోర్ట్ చేస్తున్నాను. అది యాంటీ ఇండియా లేదా ఫ్రాడ్, రిపోర్టింగ్ ఫ్రాడ్ హేట్ ఎలా అవుద్ది కదా, అంగజ్ఞానం ఉండాలి చూసేవాడికైనా కామెంట్ చేసేవాడికైనా. నేను తెలియదు కదా ఇండియాలో ఎంతమంది ఉంటారు పాపం. రెండో పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమేనా సార్, అభివృద్ధి చెందిన దేశం కాదా సార్ అనేవారు. అంటే ఇండియా ఎప్పుడు డెవలపింగ్ నేషన్ అయినా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుందని నేను అడిగినట్టున్నాను. అమాయకంగా జిల్లా కలెక్టర్లు వస్తారు కదా మీటింగ్లకి స్కూల్లో. కానీ అమెరికా నుంచి చూస్తుంటే నాకు అర్థమైంది, మనం అభివృద్ధి చెందిన దేశాన్ని తూట్లు పొడుస్తామండి. ఎలా పొడుస్తామంటే, కుక్కుని C1 D1 వీసా మీద, అంటే క్రూజ్లో పనిచేసే వాళ్ళు ల్యాండ్లోకి రాకూడదు. వాళ్ళని హైర్ చేస్తారు, $2,000 ఇస్తారు. ఎంఎస్ స్టూడెంట్లు, చదువుకుందుకు రాని ఎంఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాష్ $5 పని చేస్తారు. ఇక్కడ హోటల్స్లోనూ ట్రక్లు కూడా డ్రైవ్ చేస్తున్నారండి మన వాళ్ళు, ఫుడ్ ట్రక్స్. అంటే వీళ్ళంతా చదువుకుంది, వాళ్ళని మనం ఏం కించపరచట్లే, వాళ్ళ పేరెంట్స్ని ఏమనట్లే. అంటే వీళ్ళు చదువుకోవడానికి పెట్టిన వీసాని ఒక 3 లక్షల మంది ఎవ్రీ ఇయర్ మిస్యూజ్ చేస్తున్నారు. ఒక 50,000 మంది చదువుకుందుకు వస్తున్నారమ్మో, అది కూడా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు. సో ఆ వీసా సిస్టమ్ని, మనం అభివృద్ధి చెందిన దేశాన్ని మనం తూట్లు ఎలా పొడుస్తున్నాము అంటే, అభివృద్ధి డెవలప్డ్ కంట్రీనే డిస్ట్రాయ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీని డెవలప్డ్ కంట్రీ కింద ఎలా మారుస్తాం? అది మార్చలేం. మనకు ఆ జీలు యాటిట్యూడు తప్పన ఏం లేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, 600 హోటల్స్లో కూడా ప్రస్తుతం మూతపడే పరిస్థితికి వచ్చాయేమో తెలియదండి. ఎందుకంటే ఐసీ రైడ్లు వల్ల స్టూడెంట్లు పని చేయట్లేదంట. స్టూడెంట్లకు కూడా $5 to $10 ఇస్తారు. అమెరికన్ హైర్ చేయాలి కదరా నువ్వు, $15 ఇవ్వాలి కదరా. కొట్టి చూడండి వేజెస్ ఇన్ లోకల్ వేజెస్ ఇన్ టెక్సాస్ అని కొడితే $34, $15 అలా వస్తూ ఉంటుంది. సబ్జెక్టివ్ కరెక్షన్స్ మీరు ఎతకడమే. అంటే ఎంత ఘోరాలు నేరాలు చేస్తున్నారు మన వాళ్ళు, అన్యాయం కదా. రెండో పాయింట్, అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్గా గుజరాత్ పంజాబ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇలా హైర్ చేస్తున్నారు. రెండు తప్పే. ఈడు నేరం చేస్తున్నాడు, వాడు నేరం చేస్తున్నాడు. ఇద్దరికీ చేతుల సంఖ్యలు కాళ్ళ సంఖ్యలు వేసి ఫ్లైట్లో పంపేయాలి. వీళ్ళు అమెరికా కాబట్టి అలా చేస్తున్నారు. అదే కెన్ యూ ఇమాజిన్ అండి, ఈ ముస్లిం కంట్రీ అయితే ఏం చేస్తారో వాళ్ళని, బాడీలు కూడా దొరకనివ్వరు వాళ్ళు. ఇది చెప్తుంటే వినాలి కానీ
నీకు ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు, సోర్స్ ఎవడిచ్చాడు. సోర్స్ రివీల్ చేస్తే మాస్టరు ఆ క్యాండిడేట్ని లేపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ E3TN వీసా అని ఉన్నాయండి. అంటే కెనేడియన్ సిటిజన్స్ కోసం TN వీసా పెట్టింది అమెరికా, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కోసం. సో ఆస్ట్రేలియా వెళ్ళి చదివి PR తెచ్చుకుని సిటిజన్ అయిపోవడం చాలా ఈజీ అంట. 5 to 10 years. ఆస్ట్రేలియా పాస్పోర్ట్ రావడం కష్టం రాశాడు. పోస్ట్ రాస్తే ఎక్స్లో మనకి అకౌంట్ యాక్సెస్ లేదు ప్రస్తుతం, ఉంటే ఆ పోస్ట్ ఇంగ్లీష్లో పెడదాం. వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ఆస్ట్రేలియా పాస్పోర్ట్ కష్టపడి తెచ్చుకున్నావా, ఈజీగా తెచ్చుకున్నావా, అది కాదు గురు. యుఎస్ఏస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ సిస్టాన్ని తూట్లు పొడి చేస్తున్నారు. కన్సల్టెన్సీలు ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ LCA ఫైల్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి ఫేక్ రెజ్యూమ్ చేసి పంపిస్తున్నారు జాబ్లోకి. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ట్రక్ డ్రైవ్ చేసి ఉంటాడు, IT జాబ్ కాదు. కానీ అది చెప్తున్నాను, అది పాయింట్. ఒక వ్యక్తి ఎంతమందితో మాట్లాడాడు, ఇప్పుడు నేను డాటా రివీల్ సాల్వ్ చేస్తే మొత్తం ఆయన ఐడెంటిఫై చేసి లేపేస్తారు. అందుకని నేను చెప్పేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. FBIయో మీడియానో వస్తే ఆ వ్యక్తి రివీల్ చేయమంటే అప్పుడు రివీల్ చేసి ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతం X అకౌంట్ లాక్ అయిపోయింది, ఆయన మన కాంటాక్ట్ లేదు. అది నా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. రిస్క్ ఆఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఒక ఫారెన్ కంట్రీలో. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా నాకు మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు ఏంటి. బట్ కామెంట్ రాసిన వాళ్ళ గురించి కాదు మనం చెప్పేది. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇలా జరుగుతుందండి. అంటే అభివృద్ధి చెందిన దేశాన్ని మన వాళ్ళు జస్ట్ $1 బిల్ కోసం ఎంత నానాయమ్మ గుడిపేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు సార్ అమెరికన్. 2 సంవత్సరాల నుంచి అమెరికన్స్కి జాబ్స్ లేవు సార్. వాళ్ళు చచ్చిపోవాలో బతకాలో. అతను అన్నాడు, నేను ఏదో కంట్రీ నుండి వచ్చాను, స్వీడన్, యూరోప్, ఎక్కడి నుంచో, నాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అమెరికా నా ఇల్లు. మీ అందరికీ ఇండియాలో ఇల్లులు ఉంటాయి కదా, ఇక్కడ ఇల్లులు కొన్నారు కదా, ఈ ఇల్లు పోయింది, జాబ్ పోయింది అని ఫోన్లో వీడియోలో మీ దేశ హంగామాలకు మాకు చాలా జీలో కాలుతుంది అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తరగదు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో 600 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. కెన్ యూ ఇమాజిన్ సార్? ఎంతమంది MS స్టూడెంట్లు చదువుకుందుకు రాకుండా కూలి పనులు చేస్తూ ఆ డబ్బులు సంపాదిస్తూ అమెరికన్లు హైర్ చేయకుండా వాళ్ళు వెళ్ళి చదువుకోవాలి కదా. వీసా రూల్ నెంబర్ 1 బ్రేక్ చేస్తాను. అంటే F1 వీసా కాస్తారంటే A to G అన్ని రకాల వీసాల్లోనూ మనం జరిగే అబ్యూజ్ని గవర్నమెంట్కి అటు ప్రేక్షకులకి తెలియజేస్తున్నాం. EB1A స్కామ్ లింక్డ్ఇన్లో అవుతుందని రాశాడు ఆయన ఎవరో మిత్రుడు ఇప్పుడే పొద్దున్న. అవన్నీ స్కామే. ఎలా తెలుస్తుంది సార్ అని ఇంగ్లీష్లో రాశాడు. ఎలా తెలుస్తుందంటే, క్రిమినల్స్ స్కామింగ్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తుంటారు నెట్ వేసి. ఆ నెట్లోకి ఎవడు పడతాడు? షార్ట్ కట్లో వెళ్ళాల్సిన వాడు పడతాడు. ఇప్పుడు టీచరు ఒక ఎగ్జామ్ ఇచ్చి రాయరా అంటే చూసి కాపీ రాస్తే టీచర్ ఏం చేస్తాడు? డిబార్ చేస్తాడు. DEO చెప్పు, ప్రిన్సిపల్ చెప్పు. ఒక స్టూడెంట్ మనం స్కూల్ మొత్తం కాపీ చేస్తే స్కూల్నే క్యాన్సిల్ చేయాలి. అలా కూడా ఓ పరిస్థితి. ఎక్కడో పేర్లు చెప్పలేండి, యూనివర్సిటీలు 40 మంది తెలుగు వాళ్ళకి I-20లు ఇచ్చారంట. నెక్స్ట్ ఇయర్ 4 ఇచ్చారంట. ఏంటంటే వీళ్ళు 40 మంది చూసి కాపీ కొట్టేస్తున్నారంట తెలుగు వాళ్ళే. ఆ యూనివర్సిటీ స్కాలర్షిప్లు కూడా ఇస్తుందంట. సో చూడండి, 40 ఎక్కడ, 4 ఎక్కడ. సో దీనికి కారణం ఎవరు? మీరు రూట్ కాజ్ అనాలిసిస్ ఆలోచించాలి. కారణం ఇండియాలో తల్లిదండ్రులే వస్తారు. స్టూడెంట్ ఏముంటుంది, 5% ఉంటుంది. మిగతాదంతా కన్సల్టెన్సీలు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ, తల్లిదండ్రులు వీళ్ళందరూ పాలు పంచుకుంటారు 15% ఈచ్ వన్. యూనివర్సిటీ కూడా మంచిది, మంచి చెడ్డ యూనివర్సిటీ. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను నా టైం దొబ్బెట్టి నా లైఫ్ రిస్క్ చేసి నేను చెప్తుంటే మీరు తీసుకుని అక్కడి నుంచి పరిశోధన స్టార్ట్ చేయాలి. కానీ మీరు నన్ను ఇప్పుడు కుమార్కైనా ప్రతి వాడికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. నేను ఎక్స్ నన్ను ఎలాగా లాక్ చేస్తుంది, ట్రూత్ రాస్తున్నానని, అలా నాకు యూట్యూబ్లో నేనే క్లోజ్ చేసా. యూట్యూబ్ కూడా పంపేయచ్చు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఎవడిస్తాడు నీకు? సో నువ్వు గ్యాదర్ చేయాలి, నువ్వు డిగ్గిన్ చేయాలి. ఒక కుమార్ చెప్పాడు స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం అని తెలుసుకోవాలి. కానీ మెసెంజర్ని కిల్ చేస్తానంటే ఎలా మాస్టర్? మెసెంజర్ని మీరు కిల్ చేయకూడదు. ఆ మెసేజ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని ఎందుకన్నాను? అక్కడి నుంచి మీరు లోతుగా పరిశోధన చేయాలి. అదే బుక్ రాస్తున్నారు తనుల్ ఠాగూర్. నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేస్తే నా సెక్యూరిటీ కోసం వాటెవర్
వద్దు సార్ ఓపెన్ చేయండి అని ఈ వీడియో ఆ వీడియో అలా మొత్తానికి అన్నీ చేయాల్సి వచ్చింది. 4000 వీడియోస్ ఓపెన్ చేశాను. అదే నాకెందుకు గురు, నా అందరిలాగా నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తాను కదా. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటే అభివృద్ధి చెందిన దేశాన్ని భారతీయులు ఎలా తూట్లు పొడుస్తున్నారు అది చెప్పాను. ధన్యవాదాలు.